నమస్తే అండి. మన రాజమండ్రి సెంట్రల్ జైలు పక్కనే ఈ చురుసి ఫుడ్స్ ఎంతమందికి తెలుసండి? ఇదైతే 2019లో స్టార్ట్ చేశారని, ఇక్కడ స్వీట్స్ బాగుంటాయని మా ఫ్రెండ్ చెప్తే వెంటనే ఇక్కడికైతే వచ్చానండి. ఈయన పేరైతే గోవిందరాజులు గారట. తాపేశ్వరం చురుచి వారు అయితే ఈ షాప్ ని వాళ్ళ సంస్థల్లో భాగంగా ఇక్కడైతే ఏర్పాటు చేశారట. ఇంక ఈ స్వీట్ స్టాల్లో స్వీట్లు చూస్తుంటేనే అబ్బా ఏమున్నాయిరా బాబు ఒక్కోటి తీసుకుని తినేయాలనిపించేస్తుందండి. ఇంక ఇక్కడ కనిపించే ఈ కలర్ఫుల్ స్వీట్స్ చూస్తుంటేనే మంచిగా నోరు ఊరిపోతుంటే, ఇంక ఈ పక్కన ఫ్యాస్ట్రీస్ చూస్తుంటేనే వాటి మీదకైతే మనసు లాగేస్తుందండి. ఇంక ఇక్కడ అయితే చాలా రకాల మిక్సర్స్, అలాగే చాలా రకాల కాజాలు కూడా ఉన్నాయండి. ఇంకా కాజా చూస్తే నూరూరిపోయి ఒక కాజా అయితే తినడానికి అడిగానండి. ఇంకెంతైనా తాపేశ్వరం కాజా టేస్ట్ అయితే ఇంకెక్కడ రాదనుకోండి. ఇంక పూతరేకులు పెట్టి అయితే గిఫ్ట్ కింద ఇవ్వడానికి బాగుంటుందటండి. ఇది అయితే 600 రూపాయలు చెప్పారు. ఇక్కడ అయితే కాజు గజక్ అనే ఒక స్వీట్ ఉందండి. అది చూడగానే బాగుందనిపించి అదొకటి ఇమ్మన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మలై రోల్స్ నూరూరిపోతుందని చెప్పేసి అదొకటి తీసుకున్నానండి. అదైతే చాలా బాగుంది కూల్గా అయితే. ఇంక ఇక్కడ ఉన్న అబ్బాయి అయితే మన ఫాలోవర్ అటండి. వెంటనే రసగుల్లా స్వీట్ ఒకటి తీసుకుని వచ్చి అది కూడా టేస్ట్ చేయండి సార్ అన్నాడండి. ఇంకా కేక్స్ మీద అయితే మనసులాగి మిల్క్ బాదం ఫ్యాస్ట్రీ అని చెప్పేసి అది ఒకటి అడిగానండి. ఇదైతే 75 రూపాయలు చెప్పారండి. ఒక స్పూన్ తో అందులో ఉన్న ముక్క తీసుకుని టేస్ట్ చూస్తానండి. చాలా బాగుంది ఇది. ఇంకా తర్వాత అయితే హాట్ గా ఒకటి తిందామని చెప్పేసి ఒక పఫ్ తీసుకున్నాను. ఇది మామూలు పఫ్ కాదండి, వెజ్ మంచూరియా పఫ్ అండి. ఇంక ఈ లోపల అయితే మంచూరియా ఉంటుందండి. దానిపైన అయితే సాస్ వేసుకుని ఆ పఫ్ అయితే పర్వాలేదు అనిపించింది. ఇంక తిన్నాకైతే స్పెషల్ బాదం మిల్క్ కూడా తీసుకున్నాను. ఇంకా అందులో జీడిపప్పుతో బాదం మిల్క్ తాగుతుంటే టేస్ట్ అయితే బాగా అనిపించింది. ఇంక ఈసారి ఎలా వస్తే ఇక్కడ స్వీట్స్ ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ అయితే ఫాలో చేయండి.